121వ కీర్తన 121వ కీర్తన మొదటి వచనం చదువుదాం. చూడండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక ప్రశ్న, మొదటి వచనంలో ఒక ప్రశ్న, తర్వాత ఉన్న 7 వచనాల్లో జవాబు. మొత్తం 8 వచనాలు. మొదటి వచనంలో ప్రశ్న, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. వెంటనే ఆన్సర్ ఇస్తున్నాడు. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని మొదలుపెట్టి అద్భుతమైన వాగ్దానాలని మాట్లాడుతున్నాడు. నాకు సహాయం అని మొదలుపెట్టి మళ్ళా నీకు అని మాట్లాడతాడు. విచిత్రంగా ఉంటుంది. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునకడు అని నీ కుడి ప్రక్కను పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణము కాపాడును. ఇది మొదలుకు నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడు. పాట మొదలుపెట్టినప్పుడు ఏమని మొదలుపెట్టాడు? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని తన సమస్యను గురించి మాట్లాడాడు. తర్వాత యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అన్నాడు. తర్వాత ఇక నీకు 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 అని మొదలుపెట్టి మాట్లాడాడు. ఇక్కడ భక్తుడు కీర్తన సిద్ధపరిచేటప్పుడు తన సొంత మాటలతో మొదలు పెడతాడు. చాలా చోట్ల అదే జరుగుద్ది. కీర్తనలు మీరు అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ పరిస్థితి వేరు, మొదలుపెట్టేది వేరు, తర్వాత మాటలు వేరు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని, ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు అని మొదలుపెట్టి సడన్గా గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను, ఎందుకనగా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆయన గురించి మనకు చెప్తున్నట్టు కీర్తన మొదలుపెట్టి తర్వాత వెంటనే దేవుని వైపు తిరుగుతాడు. ఇట్లా మీరు కీర్తనలు అబ్జర్వ్ చేస్తే చాలా కీర్తనలు అంతే కనపడతాయి. 91వ కీర్తన కూడా అంతే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లోనేమో భక్తుడు మొదలు పెడతాడు, తర్వాత దేవుడు కంటిన్యూ చేస్తాడు. మహోన్నతుని చోటన నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అన్నాడు. కింద వచనాలు కానీ మీరు చూస్తే, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను అని మొదలుపెట్టి ఇక్కడ కూడా పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదని మళ్ళీ నీకు చెబుతుంటాడు, నాకు చెబుతుంటాడు. సరే, ఆయన తన గురించి చెప్పుకున్నాడు, తర్వాత మనకు చెప్తున్నాడు అనుకుంటే మధ్యలో దేవుడు ఎంటర్ అయ్యి
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను అంటాడు. ఇదేంది? మొదలుపెట్టింది ఎవరు? భక్తుడు మొదలుపెట్టాడు. తన నడిపింపు ఏంటో తను చెప్పుకున్నాడు. మనకున్న క్షేమాన్ని గురించి కూడా మనకు చెప్పాడు. మొదలుపెట్టేదేమో భక్తుడు, ముగించేదేమో దేవుడు. స్తోత్రం. ఎందుకో ఈరోజు ఇది మాట్లాడమని దేవుడు ప్రేరేపించాడు. అందుకే ఇది మాట్లాడుతున్నా. ఎవరున్నారో ఆ పరిస్థితుల్లో దానివాళ్ళు మరి చెప్పాలి కదా, దేవుడి నడిపింపుని తీసుకోవాలి నేను. కాబట్టి దైవ ప్రేరణతో మాట్లాడుతున్నాను. ఈ అంశాన్ని జాగ్రత్తగా వినండి. అంటే అంతకుముందు నా ప్రేరణతో మాట్లాడాను అనుకోకండి. ఎప్పుడు వేదిక మీదకి వచ్చినా జాగ్రత్త వినండి. దేవుని ప్రేరణ పొంది ఈ విషయాన్ని ఎత్తుకున్నాను నేను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని కదా చదువుకున్నాం. అని మాట్లాడి మొదలుపెట్టాడు. యెహోవా వలన నాకు సహాయం కలిగిద్ది. ఎందుకంటే ఆయన భూమి ఆకాశాలు సృష్టించినోడు. మరి ఆయన సహాయం చేసేవాడు, ఆయన భూమి ఆకాశాలు సృష్టించినోడని నువ్వు ఎరుగున్నావు కదా, కొండల తట్టు ఎందుకు కన్నులెత్తా? నా ప్రశ్న. ఏమయ్యా, రెండు నువ్వే చెబుతున్నావు. ఇది ఎలాంటిదంటే, దారి తప్పి కొంత దూరం ప్రయాణం చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మైండ్ బాగయి, ఇదేంటి నేను ఎడకొచ్చానేంది, ఈ దారిలో ఉన్నానేంది, ఇది తప్పు కదా, అది కదా రూటు అని తిరిగి వెనక్కి వచ్చినట్టు అనమాట. ఎంత గొప్ప భక్తుడు కూడా కొన్నిసార్లు ఇదే తిరకాసు పడతాడు. ఎంత పెద్ద సీనియర్ మోస్ట్ భక్తుడైనా సరే కొన్నిసార్లు తప్పకుండా ఇలాంటి తొట్టుపాటు లేక అడుగులు జారిన అనుభవాలు కనపడతాయి మనకి. అడుగులు జారటం అంటే పాపం చేయటం ఒకటనే కాదు, దారి తప్పటం. దారి ఏంటంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండలు సహాయం చేస్తాయా? చూడటానికి పెద్ద పర్వతాలే కొండలే, కానీ కొండల తట్టు నేను కళ్ళు ఎత్తే నాకు సహాయం రాదు కదా. అవి కొండలు బండలు కదా, అవి నన్ను ఎలా ఆదుకుంటాయి, నన్ను ఎలా రక్షించగలుగుతాయి, నాకు ఎలా హెల్ప్ చేయగలుగుతాయి? కాబట్టి నేనేంటి కొండలకి వెళ్ళి చూస్తున్నానేంటి? అబ్బే, కొండలు కొండలే, అనవసరం. నేను యెహోవా వైపు తిరగాలి. యెహోవా నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ భూమిని, ఆ ఆకాశాన్ని, ఈ భూమి మీద ఉన్న కొండల్ని బండల్ని మొత్తాన్ని చేసిన వాడు ఆయన. కాబట్టి ఆయన దగ్గర నాకు సహాయం దొరికిద్ది అని చెప్పి తన ప్రశ్నకి తానే జవాబు చెప్పుకున్నాడు. తరువాత ఈ పాటలో మనకు కూడా కొన్ని ఆదరణకరమైన వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని ఆత్మ ఎంట్రై. దేవుని వాక్యంలో మనకి ఎప్పటికీ మర్చిపోకుండా జ్ఞాపకంలో పెట్టుకోవాల్సిన ఒక కీలకమైన సంగతి ఉంది. అది మాట్లాడే విధానం. మనం మాట్లాడటం నేర్చుకోవాలి. మాట్లాడటం నేర్చుకోవటం ఏంటంటే, మనం చిన్నప్పుడు ఎప్పుడో 5 ఏళ్ల లోపు మనకు మాటలు సరిగా రాలేదు. ఆ తర్వాత తల్లిదండ్రుల మాటలను బట్టి కొన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం. స్కూల్లో చేరినాక కొన్ని పదాలు మనం నేర్చుకున్నాం. మొత్తం మీద ఇప్పుడు అనర్గళంగా ఎవరి మాతృభాష వాళ్ళు మాట్లాడుతున్నాం. మాటలు నేర్చుకునే అవసరం ఏం లేదు. ఆల్రెడీ నేర్చేసుకున్నాం మాటలు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాటలు నేర్చుకోవాలి మనం అనే మాట నువ్వు వాడటం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నేను చదివించిన వచనానికి ఇప్పుడు నేను అన్న మాటకి సంబంధం లేదు. కొండల వైపు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకును, అది వచనం. నేనేమన్నానంటే, ఇప్పుడు మనం మాట్లాడటం నేర్చుకోవాలి అన్నాను. ఆ వచనానికి ఇప్పుడు నేనన్న ఈ మాటకు అసలు సంబంధం లేదు.
కానీ ఒక చిన్న పాయింట్ మీకు చూపిస్తే లింక్ సెట్ అయ్యిద్ది ఈజీగా. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు కొండల తట్టు చూడమని చెప్పలా, కొండలతో మాట్లాడమని చెప్పాడు. అది పాయింట్. మీరు ఆయన అంజూరపు చెట్టుకెళ్ళి చూసి పండ్లేం దొరక్కపోతే ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందో గాక, నీ పండ్లు ఎవరు నువ్వు తినకుందురు గాక అన్నాడు. ఐడియా ఉంది కదా? ఆయన ఆ మాట పలికినప్పుడు ఏం లేదు, ఎవరో పిల్లలు కాకేశారులే. ఇంత సప్పుడు, నీకు దండం తల్లా, దండం అమ్మా, అయ్యా నాకు వెళ్ళి చూడండి అమ్మా, ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారులే మీకు. నాయనా దండం పెట్టాలా మళ్ళీ? అవసరం లేదుగా. స్తోత్రం. ఏడొచ్చాగా? కొండల తట్టు చూడటం కాదు, కొండలతో మాట్లాడు అన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం ఒకసారి తీసుకోండి, చదువుకో. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరితో చెప్పమన్నాడు? నీవు, ఏ కొండ, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరికి చెప్పమన్నాడు ఆ మాట? కొండ పక్కన ఉన్న మనిషిగా, లేకపోతే కొండకా? రైట్. ఇందాక కీర్తనలు ఏం చదువుకున్నాం? ఆయన కొండకెళ్ళి చూస్తున్నాడంట. మనం 2 కారణాలను బట్టి మన బ్రతుకులో కొండలకెళ్ళి చూస్తాం. ఒకటి, మనకు అక్కర ఏర్పడినప్పుడు ఎవరన్నా కొండలు ఉన్నారేమో సాయం చేయడానికి కానీ కొండలకెళ్ళి చూస్తాం. ఆపదలో మనల్ని ఆదుకునే వాళ్ళు మనకి కొండల్లా కనపడతారు. ఏంటి? రెండవది, కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు, సమస్యలు, శోధనలు కూడా మన కొండల్లా కనపడతాయి. కొన్ని ఇబ్బందులు కొంతమందికి అప్పులో కొండలా కనపడతాయి, కొంతమందికి రోగాలు కొండలా కనపడతాయి, కొంతమందికి తమను దెబ్బతీయటానికి తరిమేటువంటి శత్రువులు కొండలా కనపడతారు. అర్థమైందా? ఇశ్రాయేలీలు వాగ్దత్త దేశానికి వేగు చూడటానికి పోయారు కదా, 12 మంది గోత్రానికి, ఒకటి కాడికి 12 గోత్రాలకు 12 మంది పోయారు. 40 రోజులు సంచరించారు. మళ్ళా తిరిగి దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, 2 మాత్రం మంచి సమాచారం చెప్పారని రాస్తుంది. 10 మంది ఏం సమాచారం తెచ్చారు? 2 మంచి సమాచారం ఏం తెచ్చారు అంటే, 10 మంది అన్నారు, మనకు వాగ్దానం చేసిన దేశం తన నివాసులను భక్షించే దేశం. అక్కడ ఉన్న మనుషులు ఉన్నత దేహులు. ఒక్కొక్కడు ఎట్టున్నాడు తెలుసా? పర్వతంలాగా ఉన్నాడు. వాళ్ళు కట్టుకున్న ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని భేదించి ఛేదించి మనం అవతలికి పోయే పరిస్థితి లేదు. ఒకవేళ ప్రాకారాలు కూల్చి మనం దాటి అవతలికి వెళ్ళినా అక్కడ నెఫీలీ జాతి సంబంధులకు ఆనాకు వంశీకులను చూశాం. ఒక్కొక్కడు అంత పొడుగున్నాడు. వాళ్ళు మాకెళ్ళి చూస్తే వాళ్ళ కళ్ళకి మేము మిడతలా కనపడుతున్నాం. వాళ్ళ కళ్ళకే కాదు, వాళ్ళ ఎత్తుతో మమ్మల్ని మేము పోల్చుకుంటే మా దృష్టికి మేము కూడా మిడతల్లాగానే ఉన్నామన్నారు. అంటే వాళ్ళు ఎదుర్కోబోతున్నటువంటి శత్రువు, వాళ్ళ ముందున్నటువంటి లక్ష్యము, వాళ్ళు ఢీ కొట్టబోతున్నటువంటి లక్ష్యము వాళ్ళకు పెద్ద కొండలా కనపడతా ఉంది. మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏ పాటివి, మన బలం ఏ పాటిది, మన పర్సనాలిటీ ఎంత? ఓరు నాయన, వాళ్ళు ఎక్కడ ఆకాశాన్ని అంటుతున్నారు వాళ్ళు ఒక్కొక్కడు.
ఆ జాతికి సంబంధించినోడే గొల్లియాతు, గాతు వాడైన గొల్లియాతు, 6 మూరల జానడు. అంటే ఇప్పటి లెక్క ప్రకారం ఇంచుమించు 10 నుంచి 11 అడుగుల ఎత్తు ఉంటాడు, అంత హైట్. బాగా ఎత్తారంటే మనుషుల్లో 6.5 అర్థమైందా? 6 అడుగులే మంచి ఎత్తు కనపడతారు. ఇంకొక 6 అడుగు పెరిగాడంటే ఇక అదొక టైపులో కనపడుతుంది ఆ దేహం. అలాంటిది 10 అడుగులు ఉన్నాడు వాడు, గొల్లియాతు అనేవాడు. తర్వాత చాలా కాలానికి వచ్చిన గొల్లియాతే ఇంచుమించు 10 అడుగులు పైన ఉంటే, వీళ్ళు వాగ్దత్త దేశానికి వచ్చినప్పుడు ఆ కనాను జాతులు, అక్కడ ఉన్నటువంటి 7 జాతుల ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి సెక్యూరిటీ ఎలా ఉందంటే, ఈ నెఫిలీ జాతి వాళ్ళని తెచ్చుకున్నారు కాపలాకి. వాళ్ళని చూసి ఈ వెళ్ళినటువంటి ఇశ్రాయేలు 12 వాళ్ళని చూసి వీళ్ళ పర్సనాలిటీ చూస్తే దడుచుకున్నారు, రాక్షసుల్లాగా ఉన్నారు వాళ్ళు. ఎక్కడో ఆకాశంలో కనపడ తలకాయలు. అది పరిస్థితి. అది కింద 6 అడుగుల దగ్గర ఉన్నాడు చూడండి, ఒక మామూలు ఇశ్రాయేలీయుడు. ఇద్దరిని 36 వరకు ఉన్నాడు చూడండి, నెఫీలీ జాతోడు. ఇప్పుడు ఈ మనిషిని ఆ మనిషితో పోల్చి చూడండి మీరు. అలాగా మీరందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి మళ్ళీ. వినండి. ఇప్పుడు ఈ చిన్నోడికి, ఈ ధరువునోడికి, 6 అడుగులోడికి 36 అడుగులో ఎట్ట కనపడతాడు? 36 కాదు, ఇంకా ఎత్తు. ఆమోసు గ్రంథం 2:9 అంటాడు, సింధూర వృక్షమంత బలము గలవారును దేవదారు వృక్షమంత ఎత్తైన వారును అగు అమోరీయులను వారి ఎదుట ఉండకుండా నేను వెళ్ళగొట్టి తిని కదా అంటాడు. దాని గురించి ఎవరో ఒక ఆయన అంటున్నాడట, అదేదో దేవుడు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాడు, నిజంగా అంత పొడుగు లేరు అనేట. దేవుడు ఉదాహరించి మాట్లాడాడు, ఉపమానంగా మాట్లాడాడంట. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారు నగు అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. ఖచ్చితంగా వాళ్ళ పర్సనాలిటీ చెప్తున్నాడు అక్కడ ఆయన, ఆ ఉపమానం కాదది. ఎందుకంటే అక్కడ చెప్పింది చరిత్ర. ఇశ్రాయేలీలు కనాను దేశానికి ఎంటర్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పర్సనాలిటీ ఎంత ఉంది అనేది అక్షరార్థంగానే చెబుతున్నాడు, కానీ అది ఉపమానార్థం కాదు. అంటే వాళ్ళు ఉన్నత దేహులు అన్నది ఇశ్రాయేలు 12 గోత్రాలకు చెందిన వ్యక్తులు కూడా 10 గోత్రాలు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రం లక్ష్య పెట్టాల. మిగిలిన 10 మంది, మొత్తం 12 మంది వెళ్ళారు అక్కడికి. 10 మంది మాత్రం వాళ్ళ పొడవు, ఎత్తు, వెడల్పు, వాళ్ళ హైటు అంతా చెప్పారు. ఈ ఇద్దరు మాత్రం వాళ్ళెంత పొడుగుంటే, ఎంత పొడవు అయితేనే వాళ్ళందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు. వీళ్ళ హైట్ చూస్తున్నారు మీరు. అసలు ఆయన హైట్ చూడండి, ఆయన బలాన్ని చూడండి, ఆయన ప్రభావాన్ని చూడండి, ఆయన మహిమను చూడండి. ఎంత పొడుగోళ్ళైనా ఈ భూమి మీద ఉన్న మనుషులే కదా. ఆయన అయితే ఈ భూమికి పునాదులు వేసినోడు, ఆకాశాన్ని చాపవలి విశాలపరిచిన వాడు, జానతో కొలిసినోడు. ఆయన సృష్టికర్త, ఈ విశ్వానికే నిర్మాణకుడు ఆయన. కాబట్టి ఆయనతో పోల్చుకొని చూస్తే వీళ్ళెంత. సముద్రాన్ని మన ఎదుట పాయలు కొట్టి నడిపించిన వాడు, బండ నుండి మధుర జలములు రప్పించినవాడు, భూమి మీద ఏ మానవుడు కూడా రుచి చూడనటువంటి పరలోకపు ఆహారాన్ని, పరలోకములో ఉండే దేవదూతల ఆహారమైన మన్నాని మనకు తినిపించినోడు ఆయన. నా పిల్లలారా, మిమ్మల్ని నేను స్పెషల్గా ఏర్పరచుకున్నా. ఈ లోకస్తులు తినే సాధారణమైన ఫుడ్ కాదు, మీకు స్పెషల్ ఫుడ్. ఏమిటా స్పెషల్ ఫుడ్ అంటే, దేవదూతల ఆహారమైన మన్నా మీకు కురిపిస్తాను, తినండి అన్నాడు. ఈరోజు క్రీస్తు యేసునందు మనకు కూడా ఈ లోకానికి దొరకనటువంటి భోజనం క్రీస్తు యేసునందు దైవ వాక్యం మనకు దొరికింది. ఇది లేదు కదా వాళ్ళకి. వాళ్ళు తింటున్న ఆహారం వేరు, దేవుడు మనకిచ్చిన ఆహారం ఇది పరలోకము నుండి వచ్చిన ఆహారం. వారం వారం ప్రభు బలలో మనం చేయి వేసేటప్పుడు మనం తీసుకుంటున్న ఆహారం ఏంటో తెలుసా? పరలోకము నుండి వచ్చిన ఆహారం. జీవాహారము నీవని
జీవజలము నీవేనని. జీవాహారం యేసు. ఇంకా మన్నా కంటే కూడా శ్రేష్టం. అలాగే దేవుని వాక్యం. ప్రభు వలలో చేయేసేవాడు సాక్షాత్తు యేసునే తీసుకుంటున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఇది పరలోకము నుండి వచ్చిన ఆహారం, దేవుని యొద్ద నుండి వచ్చిన జీవాహారం. అలాగే దేవుని వాక్యం. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపు దీపమే మాది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. మనకిది మిగిలిన వాళ్ళు తినని ఆహారం మీకు తినిపిస్తాను అన్నాడు ఆనాడు ఇశ్రాయేలుకి. దేవదూతల ఆహారం తినిపించాడు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ దైవవాక్యం కూడా లోకస్తులకు తెలియదు. మనకు దొరికింది ఇది భాగ్యంలాగా. ఇంత గొప్ప కార్యాలు మన ఎడల చేసిన దేవుడు ఈ ఎంత పొడుగుంటే ఏమి, వాళ్ళు కొండల్లాగుంటేనేమి, బండల్లాగుంటేనేమి, అవి ఎంతవైతేనేమి, వారెంతటి వారైతేనేమి, ఆయన ఒక్క మాట సెలవిస్తే నామరూపాలు లేకుండా నశిస్తారు కదా. మనం ఎందుకు భయపడాలి? మనము ఆయనను సంతోషపెడితే చాలు, ఆయన మన యందు ఆనందిస్తే. ఆ మాట అన్నారు వాళ్ళు. మన దేవుడైన యెహోవా మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా ఆ జనములను మనకు అప్పగిస్తాడు, వారు మనకు ఆహారమగుదురు అంటాడు. ఈ మాటలు వాళ్ళు మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళని గురించి ఏమన్నాడో తెలుసా? వాళ్ళు విశ్వాసమును బట్టి పలికిన ఆ మాట దేవుడు మంచి సమాచారముగా స్వీకరించాడు. అవిశ్వాసమును బట్టి అక్కడ ఉన్న మనుషులు కొండల్లాగున్నారు, బండల్లాగున్నారు, ఎంత పొడుగున్నారు, అంతలా ఉన్నారని సమస్యను గూర్చి ఘనపరిచి మాట్లాడినటువంటి వ్యక్తులు విశ్వాసము లేకుండా మాట్లాడారు గనుక వారిచ్చిన సమాచారము చెడ్డది అన్నాడు. అంతేకాదు ఈ 10 మంది కూడా ఆ వాగ్దత్త దేశము చేరరు, ఈ మార్గ మధ్యలో రాలిపోతారు. ఎవరైతే నన్ను బట్టి విశ్వాసంతో మాట్లాడారో వాళ్ళిద్దరు చేరతారు అక్కడికి అన్నాడు. నూను కుమారుడైన యెహోషువ, యొపున్నే కుమారుడైన కాలేబు ఇద్దరే ప్రవేశించారు అందులోకి పెద్దలుగా. ఇక మిగిలినంతా పిల్ల బ్యాచి చేరారు అందులోకి. ఈ చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు, వీళ్ళ మాటలను నమ్మిన వాళ్ళు మొత్తం మధ్యలోనే అరణ్యంలోనే రాలిపోయారు. వాళ్ళు రాలిపోయిన దాకా 40 ఏళ్ళు తిప్పిన కారణం అదే. స్తోత్రం. అర్థమైందా? వాళ్ళు ఈ మాట పలకపోతే వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటి మాటలు పలికినందున మళ్ళా రిటర్న్ ప్రయాణం స్టార్ట్ అయింది. అక్కడ ఇక 40 ఏళ్ళు వాళ్ళ లైఫ్ అరణ్యంలో రాలిపోయిన దాకా వాళ్ళని తిప్పాడు 40 ఏళ్ళు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సమస్యలు ప్రతి మనిషికి ఉన్నాయండి. సమస్యలు ప్రతి మనిషికి ఉన్నాయి. సమస్య లేని మానవుడు అంటే ఎవరూ లేరు. క్రీస్తుకు వెలపటున్న వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, క్రీస్తు నందున్నోడికి కూడా సమస్యలు ఉన్నాయి. అయితే వాళ్ళకి లేని నిరీక్షణ క్రీస్తు యేసునందు మనకుంది. అంతకుముందు సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ప్రభువులోకి వచ్చినా కూడా సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఇంక యేసు ప్రభులోకి వస్తే మాత్రం ప్రయోజనం ఏముందంటే, ఒరే పనికిమాలినోడా, యేసు ప్రభులోకి రాకముందు సమస్యలు ఉన్నాయి, యేసు ప్రభులోకి వచ్చినా కూడా సమస్యలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఉన్నందున్న సమస్యలు గావిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాటికి పరిష్కారం చూపేటువంటి దైవం ఉన్నాడు కదా. నిజమైన దేవుడు, అసలైన దేవుడు, సరైన దేవుడు, అన్నిటికీ చాలిన దేవుడు ఉన్నాడు కదా. దేనికైనా సమర్థుడైన వాడు మనకు తోడై ఉన్నప్పుడు కొండల్లాంటి సమస్యలైనా బండల్లాంటి సమస్యలు ఇక మనమా మోస్తాము? మన పక్షాన ఉన్నవాడు మోస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది విషయం. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుషులు కొండలుగా రెండింటిని చూస్తారు అన్నాను. ఒకటి, ఆపత్కాలంలో ఆదుకునే మనుషుల్ని కొండల్లా భావిస్తారు.
రెండవది కదిలించలేని సమస్యలు, మొండి సమస్యలు, మొరాయించే సమస్యల్ని కొండల్లా ఫీల్ అవుతారు. అంతా బాగానే ఉంది కానీ అప్పు తీరట్లేదన్నా అంటాడు ఒక ఆయన. అంతా బాగానే ఉంది కానీ నేను అనుకున్నది జరగలేదన్నా అంటాడు ఇంకొక ఆయన. అంతా బాగానే ఉంది కానీ నాకున్న రోగం తగ్గట్లేదన్నా అంటారు మరొకరు. అంతా బాగానే ఉంది కానీ నేను అనుకున్నది నేను పొందలేకపోయాను అంటారు మరొకరు. ఇట్లా ఎవరో ప్రతి ఒక్కరు ఎవరికి తగ్గ సమస్య వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, చెప్తానే ఉంటారు. వాళ్ళకి అది కొండ. ఇప్పుడు అంటాడు, కొండకెళ్ళి చూస్తావా లేకపోతే దాంతో మాట్లాడతావా? చూడటాలు కాదు, మాట్లాడటం నేర్చుకోండి అంటాడు దేవుడు. అది పాయింట్. సమస్యలకు వెళ్ళి చూడటం కాదు, సమస్యలతో మాట్లాడమంటున్నాడు. దావీదు ముందుకు గొల్యాతు వచ్చాడు. గొల్యాతు మాట్లాడుతున్నాడు దావీదుతో. చూడండి, కొండ మాట్లాడుతుంది దావీదుతో. ఏం చిన్న కర్ర తీసుకొని వచ్చావు, నేనేం కుక్కను అనుకున్నావా? నా పొడుగు ఎత్తు లావు అర్థం కాలేదురా నీకు? 6 మూరల జానెటు, మీ వాళ్ళందరూ కూడా నా నడుముల దాకే వచ్చేది. కనీసం మీ వాళ్ళ హైట్ కూడా లేవు. నువ్వు బాలుడివి, నేనేం కుక్కను అనుకున్నావా? కర్ర తీసుకొని వస్తున్నావు, కనీసం ఆయుధం కూడా లేకుండా. కొండ మాట్లాడుతుంది దావీదుతో. అయితే దావీదు కూడా కొండతో మాట్లాడుతున్నాడు. మాట్లాడటం నేర్చుకోవాలి. ఇంతకంటే ముందు దావీదు కొండలా ఫీల్ అయినటువంటి సౌలు కూడా దావీదుతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? ఇక్కడేమో డైరెక్ట్గా సమస్య మాట్లాడుతుందంటే గొల్యాతు అనేవాడే మాట్లాడుతున్నాడు దావీదుతో యుద్ధరంగంలో. యుద్ధరంగానికి రాకముందు సౌలు మాట్లాడుతున్నాడు గొల్యాతు గురించి. అంటే, అయ్యా నువ్వు పెద్ద కొండను ఎదుర్కోబోతున్నావు. ఆ కొండ ఇప్పటి కొండ కాదు, తాతల నాటి కొండ. అబ్బో అది మహాకొండ. ఆ కొండ అంతలా ఉంది, ఇంత ఎత్తుంది. అమ్మో దాన్ని పెద్ద పెద్ద మునగాళ్ళే ఢీ కొట్టలేక అందరం దద్దమ్మలో కూర్చున్నాం. నువ్వు పిల్లోడివిరా, నువ్వు బాలుడివి, ఆ కొండను ఢీ కొట్టలేవని ఆ కొండ భజన ఏం చేస్తున్నాడు ఈడ. అంటే కొంతమంది వ్యక్తులు మనకున్న సమస్యలను ఎత్తి ఘనపరిచి మాట్లాడుతూ ఉంటారు మన దగ్గర. ఇది పెద్ద విషయమే, ఇది పెద్ద ఇష్యూ అయింది, ఇది పెద్ద సమస్యే, ఇది అబ్బో ఇది ఏది కాదు, ఇది అట్లా, ఇది ఇట్లా, అబ్బా ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సోది వాళ్ళు పక్కన చేరి సోది అంతా చెబుతుంటారు మనకి. మీరు స్తోత్రం చెప్పండి. తగిలేరా మీకు ఇట్టంటే వాళ్ళు? తగలలేదా? తగలపోతే తగులుతారు. ఉన్న సమస్య ఇంత అయితే ఇంత చేసి చెబుతారు. మనకి మామూలుగా ఉండదు, నరాల వీక్నెస్ వచ్చింది. ఆడ సమస్య ఘోరంతా, దాని గురించి హైలైట్ చేసి చెప్పేది కొండంతా. అదురుకొని సావటమే. అది రోగం కావచ్చు, ఇతరత్ర ఏ సమస్యలైనా కావచ్చు అండి. సమస్య నీతో మాట్లాడిద్ది. సమస్యని గురించి కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటుంది సౌళ్ళు అంటూ వాళ్ళని. ఈయన దేవుని ఏర్పాటులో ఉన్నోడు, దైవజనుడి చేత అభిషేకం పొందినోడు అయి ఉండి ఈయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? వాడు బాల్యము నుండి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు గొల్యాతు అనేవాడే. చిన్నవాడు అనుకుంటున్నావు బాబు, బాలుడవు, నువ్వు గొర్రెలు కాసుకునేవాడివి, నీకు యుద్ధ నైపుణ్యం తెలియదు. పైగా వాడు నడినెత్తి నుంచి అరికాల వరకు కవచాలు తొడుక్కొని ఉన్నాడు. నువ్వు బాణాలు వేసినా, కత్తులు తీసుకొని కూర్చున్నా, ఈటలు వేసినా, ఏం చేసినా వాడికి తగలవు. ఎందుకంటే వాడు నిలువెల్లా కవచ ధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కుర్రోడు వచ్చి అడిగింది ఏందండి? ఈ చిన్నోడు, ఈ బాలుడే అన్నావు సరే, బాలుడు వచ్చి అడిగింది ఏంది? నాకు పర్మిషన్ ఏంటి అని అడిగాడు. పర్మిషన్ ఇచ్చేయాలా? అరే ఇప్పటిదాకా చూస్తున్నావు, ఒకడు కూడా రాలేదు, 40 days అయిపోయింది, ఇప్పుడు ఈ చిన్నోడు వచ్చాడు, పోనానా ఓ అనాలి. అట్లా కాకుండా కొండ గురించి చెబుతున్నాడు. కొండ గురించి, సమస్య తీవ్రత గురించి మాట్లాడుతున్నాడు. అక్కడే మాట్లాడాడు. కొండ గురించి గొప్ప చేసి మాట్లాడితే సౌలు దావీదేమంటాడు తెలుసా? ఈ కొండలన్నిటికీ పైన కొండ ఉన్నాడు, ఆ కొండ గురించి మాట్లాడుతున్నాడు. బా స్తోత్రం. పైన కొండ, అసలు అన్ని కొండలకు మించిన కొండ, ఒక మహాకొండ ఉన్నాడు.
ఆ కొండను గురించి మాట్లాడుతున్నాడు దావీదు. అయ్యా సౌలు గారు, మీరు ఈ కొండ గురించి చూస్తున్నారు, ఇది కొండ కాదు, చిన్న బండ. అసలు కొండ ఉన్నాడు అక్కడ. ఆయన సామాన్యుడు కాదండి. ఒకరోజు సింహం వచ్చిందండి, ఆ సింహాన్ని వేసేసానండి. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి వేసేసానండి. ఆ నోళ్ళలోంచి నా గొర్రె పిల్లని కాపాడుకున్నానండి. నా బలమా అండి? కాదండి, నా దేవుడిదండి. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. అంతే, ఇంక రెండో డైలాగ్ లేదు. సౌలు అంతటోడే, వాడు బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు, వాడు అంత పొడుగున్నాడు, వాడు పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడంటే, అవునా, కరెక్టేనండి, ఇవన్నీ నాకు ఆలోచన రాలేదండి అప్పుడు. నిజంగా పైనుంచి కింద దాకా కవచాలు వేసుకుంటే నేనేం తీసుకొని కొట్టేది, ఎక్కడ కొట్టేది, ఏడ కొట్టినా కవచం ఉంటుందిగా. నిజమే, ఈట వేయటానికి లేదు, బాణం వేయటానికి లేదు, బల్లెం వేయటానికి లేదు, కత్తి పొడవటానికి లేదు. మరి ఆడు పైనుంచి కింద దాకా అన్ని ధరించుకొని ఉంటే కష్టమేనండి, ఆవేశపడి వచ్చాను సార్, ఐఎమ్ సారీ అని వెళ్ళాడా? స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆ మ్యాటర్ ఎత్తరా, వాడు ఎత్తు గురించి